డబ్ల్యూఎఫ్ఎంఈ కొంత గైడ్ లైన్స్ అంటే ఐ మీన్ 2026 వరకు వాళ్ళకి టైం ఇచ్చిందండి కొన్ని స్కూల్స్కి. సో బిఫోర్ దట్ దే హ్యావ్ టు గెట్ దీస్ లిస్టింగ్స్ అండి. సో కంపల్సరీ ఆ లిస్టింగ్ రావాల్సిందే. అలా వన్స్ వాళ్ళు అంటే ఈ అక్రిడేషన్ నుండి వాళ్ళ ఆ కాలేజ్కి అక్రిడేషన్ లేకపోతే కనుక వాళ్ళ డిగ్రీ లైక్ యూఎస్లో కానీ ఎనీ అదర్ అంటే బయటికి యూఎస్ యూకేలో వ్యాలిడ్ కాదండి. సో దే కాంట్ డూ దేర్ పీజీ. అండ్ ఆల్సో యూఎస్ఏలో ఫ్రీ పీజీ అండ్ యూఎస్ఎంఎల్ఈ గురించి ఏం చెప్తారు? అదే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇటు ఏంటంటే ఇక్కడ బేసికల్గా ఇక్కడ 2.5 years అయిపోయిన తర్వాత మన కరికులం అంతా యూఎస్ఎంఎల్ఈకి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇంటిగ్రేట్ అంటే వాళ్ళ సిలబస్ అంటే వాళ్ళ యూఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మన కరికులం కూడా అట్లానే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ టీచింగ్ మెథడాలజీ కానీ అవన్నీ. సో దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ ఫస్ట్ 2.5 years అయిపోయిన తర్వాత వాళ్ళు ఎన్బిఎంఏ అనే ప్రిపరేషన్ ఎగ్జామ్ ఉంటుంది. దాన్ని ప్రిపరేషన్ అంటే ఇఫ్ ఈజ్ క్యాపబుల్ టు డూ స్టెప్ 1 ఓన్లీ వాళ్ళ ప్రిపరేషన్ ఎగ్జామ్ చూసిన తర్వాతనే మేము స్టెప్ 1 రాయడానికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. స్టెప్ 1 రాస్తే ఏంటంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో తర్వాత క్లినికల్స్ చేసుకొని స్టెప్ 2 చేసుకొని యూఎస్లో పీజీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.